అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ప్రణవ ప్రాణాయామ. ప్రణవ ప్రాణాయామానికి అందరికీ స్వాగతం. సుఖంగా కూర్చోండి. సిట్ కంఫర్టబుల్. మీకు ఎలా బాగుంటుంది? నడు స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందా, రిలాక్స్ గా బాగుంది. దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. నా ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. ఆ ఆ ఆ శ్వాసనే గమనిస్తుంది. నా ప్రణవ ప్రాణాయామంలో నిన్న కొత్తగా మనం మంత్రాన్ని తీసుకొచ్చాం. రైట్, గుడ్. దీన్ని అంటే ఈ వారం అంతా కూడా ఇంకా డీప్ గా ఆడతాం. సో మంత్రాలు ఎందుకు నేను చెప్పాను. మంత్రం ఎందుకు చదవాలి, ఎలా చదవాలి, మంత్రాన్ని ఉపయోగించి మన శ్వాసని మెరుగుపరుచుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మంత్రం వల్ల ఉపయోగం ఉంది లేదు తర్వాత విషయం. సీక్రెట్ చాంటింగ్ పక్కన పెట్టేసాడు. దాని గురించి కాదు మన డిస్కషన్. మనం ప్రాణాయామ ఆస్పెక్ట్ లో మంత్రాన్ని కూడా ఉపయోగించి మనం లంగ్ పవర్ ని ఎట్లా పెంచుకోవాలి, ఇది ఇంతవరకు ఆలోచించండి. దీంట్లో సీక్రెట్నెస్, భక్తి ఇలాంటివన్నీ పక్కన పెట్టేసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాజ్ యూజువల్ కుడుముతో పీల్చి ఆ 30 ఊ, 30 40% 5 రౌండ్ షేప్. ఇది వార్మప్ అన్నమాట. కుడుముతో పీల్చి అకార ఉకార మకారాలకు 30 30 40 రేషియో. అకార 30, ఉకార 30, మకార 40. అలా 5 రౌండ్స్ కంటిన్యూస్ గా. పీల్చేది కుడుముకు, ఆ ఆ
ఆ ఆ ఎస్ దిస్ ఇస్ 5 రౌండ్స్. సో ఈ ప్రాక్టీస్ ఆఫ్ 5 రౌండ్స్ అయిన తర్వాత దీన్ని ప్రాణాయామం కన్వర్ట్ చేయండి. కుడుముక్తో పీల్చి అర్ధ కుంభ కట్టే ఆ 40 అయిపోయిన తర్వాత బాహ్య కుంభ కట్టే తర్వాత నార్మల్ బ్రీతింగ్. ఈ రకంగా ఒక 5 రౌండ్స్ చేయండి. అంటే దీన్ని ప్రాణాయామం కింద కూడా కన్వర్ట్ చేయండి. కుడుముక్తో పీల్చండి, హోల్డ్ చేయండి 10 కౌంట్స్. తర్వాత అకార మకార ఉకారాన్ని, అకార ఉకార మకారాన్ని 30 30 రేషియోలో ఉచ్చరించి తర్వాత బాహ్య కుంభకం చేయండి 10 కౌంట్స్. ఇది ఒక రౌండ్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఆ రకంగా మీరు 5 రౌండ్స్ చేయండి. ఆ గుడ్. 5 రౌండ్స్ తర్వాత రిలాక్స్. ఇది ప్రణవ ప్రాణాయామం.
తర్వాత మనం ఏం చేస్తాం అంటే నిన్న ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని తీసుకున్నాం. ఈయన ఏం చేసాము మంత్రాన్ని మామూలుగా కుడుముతో పీల్చి ఓం అని మళ్ళీ గాలి వదిలేసిన తర్వాత మళ్ళీ పీల్చి రెండో శ్వాసలో నమ శివాయ అన్నాం. ఓకే, రైట్, గుర్తుంది కదా. సో దీన్ని ఇవాళ మనం ప్రాణాయామంగా కనబడి చేయాలి. నిన్న ప్రాణాయామం చేయలేదు యాక్చువల్గా, నిన్న మంత్రాన్ని ఉచ్చరించు. ఇవాళ ప్రాణాయామ రూపంలో మంత్రాన్ని ఉచ్చరించు. కానీ ఫస్ట్ 5 రౌండ్స్ నిన్న చేసినట్టు చేస్తాం, ఎందుకంటే కొద్ది టైం పడుతుంది మీకు అడ్జస్ట్ అవడానికి. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి తొందరగా వెళ్ళదు లోపలికి. ఏం చేస్తారంటే కుడుముక్తో గాలి పీల్చి ఆ అయిపోయిన తర్వాత మళ్ళీ కుడుముక్తో గాలి పీల్చి నమ శివాయ. ఇది అంటే రెండు శ్వాసలు అన్నమాట. ఫస్ట్ శ్వాస ఏమో ఆకార ఉకారం అకారం 30 30 40 రేషతో ఓంకారాన్ని ఉచ్చరించి మళ్ళీ గాలి పీల్చుకుని రెండో శ్వాసలో ఓం నమ శివాయ అంటాం. ఓం వేరు నమ శివ వేరు చేసి గుర్తుపెట్టుకోండి. ఎస్, ఈ రకంగా 5 రౌండ్స్ చేయండి. కుడిముక్తో గాలి పీల్చండి మెల్లగా. అకార ఉకారం అకారాన్ని ఉచ్చరించండి 30 30 40 రేషియోలో. ఉచ్చరించిన తర్వాత మళ్ళీ కుడిముక్తో గాలి పీల్చండి. ఈసారి గాలి మాక్సిమం పీల్చి నమ శివాయ దీర్ఘంగా లెంగ్ది 5 రౌండ్స్ ప్లీజ్. నిన్న మనం రెండోసారి కుడిముక్తో పీల్చలేదు, మామూలుగా పీల్చిస్తాం. ఈసారి కుడిముక్తో పీలుస్తున్నాం. ఇవాళ డిఫరెన్సెస్ గమనించండి, నిన్నటికి ఇవాళకి చాలా తేడాలు ఉన్నాయి. కుడిముక్తో పీల్చి అకార ఉకారం అకారాలు 30 30 40 రేషియో ఉచ్చరించండి. ఆ ఉచ్చారణ అయిన తర్వాత మళ్ళీ కుడిముక్తో పీల్చండి. పీల్చి ఈసారి రెండో శ్వాసలో నమ శివాయ అనుకోండి. ఒక శ్వాసతోటి ఓంకారం, ఒక శ్వాసతోటి నమ శివాయ మంత్రం. ఇది రెండు శ్వాసలు. ఇది ఇంకా శ్వాసే, ప్రాణాయామం కాదు. ఐదు రౌండ్లు చేయండి. ఒక మంత్రాన్ని స్మరించాలి అంటే రెండు శ్వాసలు, ఉచ్చరించాలంటే రెండు శ్వాసలు ఉండాలి. ఒక శ్వాసలో ఓంకారం, రెండో శ్వాసలో మంత్రం. దీర్ఘంగా దీర్ఘంగా మంత్రాన్ని దీర్ఘంగా ఉచ్చరించి, అలాగే కంప్లీట్ పూర్తిగా లోపల నుంచి రావాలి, ఎక్కడి నుంచో. ఆ నమ శివాయ. గుడ్. 5 రౌండ్స్ తర్వాత రిలాక్స్ అవ్వండి. 5 రౌండ్స్. రిలాక్స్ ఆఫ్టర్ 5 రౌండ్స్.
5 రౌండ్స్ అయిన తర్వాత మనం యాక్చువల్ గా ఇప్పుడు ప్రణవ ప్రాణాయామ విత్ ఓం నమ శివాయ మంత్ర ఇప్పుడు చేద్దాం. ఎలాగా? కుడుముక్తో పీలుస్తారా, తర్వాత హోల్డ్ చేసి అంత కొమ్ము కొంచెం 10. తర్వాత ఆ 30-40 రేట్స్ లో ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓంకారం ఉచ్చరించిన తర్వాత మళ్ళీ బాహ్య కొమ్ము కొంచెం 10. తర్వాత ఏం చేస్తారు? తల పైకి లేపి రైట్ తో పీలుస్తారు మళ్ళీ ఇందాక కుడుముక్తో గాలి పీల్చి మళ్ళీ అంత కుంభకం చేస్తారు. అంత కుంభకం చేసి 10 కౌంట్స్ తర్వాత నమ శివాయ ఉచ్చారణ అయిపోయింది. అప్పుడు మళ్ళీ బాహ్య కుంభకం. 10 కౌంట్ తర్వాత నార్మల్ బ్రీదింగ్. ఇది ఇంత ఉంది ఒక రౌండ్. నేను చెప్తాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందు కుడుముక్తో పీల్చండి. హోల్డ్ ద బ్రెత్ ఫర్ 10 కౌంట్స్. అంత కుంభక తల క్రిందకి 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత అకార ఉకార మకారాన్ని 30-30-40 రేషియోలో ఉచ్చరించండి. ఉచ్చారణ అయిపోయిన తర్వాత మళ్ళీ బాహ్య కుంభక తల క్రిందకి 10 కౌంట్స్. తర్వాత గాలి పీల్చాల్సి వచ్చినప్పుడు కుడిముక్తో మళ్ళీ గాలి పీల్చండి. కుడిముక్తో పీల్చండి. పీల్చిన తర్వాత మళ్ళీ అంత కుంభక చేయండి. 10 కౌంట్స్ తర్వాత ఇప్పుడు తలపైకి లేపి నమ శివాయ ఉచ్చరించండి. అయిపోయిన వెంటనే మళ్ళీ తల క్రింద కొంచెం బాహ్య కుంభకం చేయండి. తల క్రింద కొంచెం బాహ్య కుంభక. 10 కౌంట్స్ తర్వాత నార్మల్ బ్రీదింగ్. ఇది ఒక రౌండ్. వెరీ లెంగ్దీ రౌండ్, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు 2 శ్వాసలు చేస్తున్నాం విత్ 4 సార్లు అంత కుంభక, 4 సార్లు బాహ్య కుంభక చేస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ ప్రాక్టీస్. ఒక శ్వాసని ఇన్ని రకాలుగా మనం మార్చడం అనేది మీరు ఎక్కడా చూడరు. మనమే చేస్తున్నాం, అంత గుర్తుపెట్టుకోండి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ చేయండి నేను చెప్పేవారు. మధ్యలో సఫిషియంట్ స్పేస్ తీసుకోండి. కంగారు లేదు. అన్నిటికీ గ్యాపులు తీసుకోండి. కంగారు కంగారు ఏదో టైం ప్రకారం చేద్దాం, ఇన్ని రౌండ్లు చేస్తే మంచిది అలాంటిది పక్కన పెట్టేసేయండి. సావకాశంగా చేయండి. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ చేయండి. ఎక్కడైనా బ్రేక్ మీకు ఇబ్బంది అనిపించింది ఆగిపోండి, ఏం పర్వాలేదు. 2 నిమిషాలు కాదు, 5 నిమిషాలు ఆగిపోండి. మళ్ళీ మీకు బుద్ధి పుట్టినప్పుడే మొదలు పెట్టండి. కంగారుగా బలవంతంగా అస్సలు చేయొద్దు. జస్ట్ ఎంజాయ్ ఇట్. ఎంజాయ్ ద ప్రాసెస్. నమ శివాయ. రౌండ్ కి మధ్యలో సఫిషియంట్ స్పేస్ ఉంచుకోండి. కంగారుగా ఆయాస పడుతూ చెయ్యొద్దు. ఆయాసం రాకూడదు ప్రాణాయామాలు.
రామ్. నమ శివాయ. రౌండ్ కి మధ్యలో సఫిషియెంట్ స్పేస్ ఉంచుకోండి, కంగారుగా చెయ్యొద్దు. నమ శివాయ. నమ శివాయ.
చాలు, లాస్ట్ రౌండ్ చేసి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కుడుముతో పీలుస్తున్నారు, అంతఃకుంభగా చేస్తారు. అంతఃకుంభకం తర్వాత అకార ఉకార మకారాన్ని 30, 30, 40 రేషలో ఉచ్చరిస్తారు. ఉచ్చరించిన వెంటనే బాహ్య కుంభకం చేస్తారు. బాహ్య కుంభకం 10 తర్వాత తల లేపేటప్పుడే కుడుముతో గాలి పీల్చుకుంటున్నారు. పీల్చుకున్న తర్వాత మళ్ళీ అంతఃకుంభక చేస్తారు. అంతఃకుంభక తర్వాత ఆ గాలితోటి నమ శివాయ ఉచ్చరిస్తారు. ఉచ్చరించిన వెంటనే బాహ్య కుంభక చేస్తారు. తర్వాత నార్మల్ బ్రీతింగ్ వస్తుంది. ఇది ప్రొసీజర్. 2 శ్వాసలు ఉన్నాయి. 4 అంతఃకుంభకాలు, 4 బాహ్య కుంభకాలు. రౌండ్ అయిన తర్వాత అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీకు అర్థమవుతుంది దీని ఎఫెక్ట్ ఏముందో అనేది. అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు గమనించుకోండి. జస్ట్ అబ్జర్వ్ అబ్జర్వ్ అబ్జర్వ్. మీలో వచ్చిన మార్పులు ఏంటి? డెఫినెట్ గా మీకు తెలుస్తుంది. మీ శ్వాసలో చాలా మార్పులు వస్తాయి. చాలా హెవీగా ఉంటుంది, కాంట్రాస్ట్ స్లో అయిపోతుంది, డీప్ గా ఉంటుంది. ఇక మైండ్ అయితే చెప్పలేనటువంటి ఒక రకమైన పారవస్యం అంటాం. పారవస్యంలో వెళ్ళిపోతుంది. ఇంచుమించుగా మీరు ఒక మెడిటేటివ్ స్టేట్ లో ఉంటారు. శాంతి మంత్రం అందరం ఒకేసారి. ఆ శాంతి శాంతి శాంతి. స్లోలీ ఓపెన్ యూర్ ఐస్ ప్లీజ్. మెల్లమెల్లగా పడుతుంది. ఇది ఇవాళ. మళ్ళీ మనం రేపు తెలుసుకోగలం. సీ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.